సో ఈరోజు మన ఎక్స్పెరిమెంటు వెరిఫికేషన్ ఆఫ్ సూపర్ పొజిషన్ థీరం. సో సూపర్ పొజిషన్ థీరంలో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ సర్క్యూట్ తీసుకున్నట్లయితే ఇటువైపు ఒక వోల్టేజ్ సోర్సు, ఇటువైపు ఒక వోల్టేజ్ సోర్సు తీసుకుంటున్నాము. ఈ రెండు ఒకేసారి పనిచేసినప్పుడు ఇదిగో దీనిలో గుండా వెళ్ళే కరెంట్ కనుక్కుంటున్నాము. అదేదో ఐ అనుకుంటున్నాము. తర్వాత రెండవ సర్క్యూట్లో ఈ వైపు రెండవ వైపు ఉన్న వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేస్తున్నాము. సో మొదటి వైపు ఉన్నటువంటి వోల్టేజ్ సోర్స్ ఒక్కదాన్నే పనిచేయించి దీనిలో గుండా వెళ్ళే కరెంట్ కనుక్కుంటున్నాము. ఇది I1 అనుకుంటున్నాము. తర్వాత మూడవ సర్క్యూట్లో ఈ ఎడమ వైపున ఉన్నటువంటి వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేసి కుడివైపున ఉన్నటువంటి వోల్టేజ్ సోర్స్ ఒక్కదాన్నే పనిచేయించి ఇదిగో దీనిలో గుండా వెళ్ళేటువంటి కరెంటు I2 కనుక్కుంటున్నాము. మనం గమనించాల్సింది ఒకటే, మొదటి కేసులోనూ R2 గుండా వెళ్ళే కరెంట్ I, రెండవ కేసులో R2 గుండా వెళ్ళే కరెంట్ I1, మూడవ కేసులో R2 గుండా వెళ్ళే కరెంట్ I2. సో సూపర్ పొజిషన్ థియరం ఏం చెప్తుందంటే మొదటి సర్క్యూట్లో వచ్చిన I = I1 + I2 అని చెప్తాం. ఇది ప్రూవ్ చేయాల్సింది మనం. సో దీనికోసం కనెక్షన్స్ ఏం చేయాలి అంటే ఇదిగో ఈ వోల్ట్ మీటర్ని RPSకి ఇచ్చేయండి. ఈ వోల్ట్ మీటర్ని ఇటు పక్కన RPS రెడ్ బ్లాక్ ఉంటాయి కదా మన ల్యాబ్లో. తర్వాత ఈ పాజిటివ్ టెర్మినల్ నుంచి R1కి ఇవ్వండి. ఈ R1 నుంచి 2 వైర్లు తీసుకోండి. ఇటువైపు నుంచి ఇటొకటి ఇవ్వండి, ఇటొకటి ఇవ్వండి. దీని చివరి నుంచి యామీటర్ ప్లస్కి ఇవ్వండి, యామీటర్ మైనస్ నుంచి RPS యొక్క నెగిటివ్కి క్లోజ్ చేసేయండి. తర్వాత ఇటువైపు నుంచి ఇదిగో RPS పాజిటివ్కి ఇవ్వండి. మరి ఈ యామీటర్ నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ క్లోజ్ చేసాం. సో ఇటువైపు క్లోజ్ అయ్యింది, ఇటువైపు కూడా క్లోజ్ అయ్యింది సర్క్యూట్. సో కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు రెండింటిలోనూ 5 volts, 10 volts, 15 volts, 20 volts అప్లై చేయండి. రెండు సోర్సెస్లోను, రెండు కరెంట్ సోర్సెస్లోనూ 5, 5, 10, 10, 15, 15, 20, 20 అప్లై చేయండి. మొదటి దాని వలన వచ్చే కరెంట్స్ రాయండి, రెండవ దాని వలన వచ్చే కరెంట్స్ రాయండి. ఇదిగోండి రాసేసి అదే దీనిలో వచ్చే కరెంట్స్ రాయండి. I1, I2, థర్డ్ కేసులో కరెంట్, ఫోర్త్ కేసులో కరెంటు. ఇది యాక్చువల్గా I అని రాసుకోండి, సింపుల్గా ఉంటుంది. ఇది థియరిటికల్గా తర్వాత చేద్దరు కానీ. సో ఇప్పుడు రెండవ సర్క్యూట్కి రండి. రెండవ సర్క్యూట్లో వోల్ట్మీటర్ ఇటు కనెక్ట్ చేయండి, రెడ్కి, ఇదేమో బ్లాక్కి. ఎక్కడి నుంచి రెసిస్టెన్స్కి ఇవ్వండి. ఎక్కడి నుంచి 2 వైర్లు తీసుకోండి, దీనికొకటి, దీనికొకటి. ఎక్కడి నుంచి యామీటర్ ప్లస్ నెగటివ్ నుంచి క్లోజ్ చేసేయండి. దీని నుంచి కూడా సోర్స్కి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారు, రెండవ సర్క్యూట్లో 5 volts అప్లై చేయండి, 10, 15, 20. సో దీన్ని ఏదో I1 అనుకోండి. వచ్చిన కరెంట్స్ వేయండి. తర్వాత మూడవ సర్క్యూట్కి వెళ్ళండి. ఈ వోల్ట్ మీటర్ని ఇటు తగిలిచ్చేయండి. ఎక్కడి నుంచి రెసిస్టెన్స్ నుంచి 2 వైర్లు తీసుకోండి. ఎక్కడి నుంచి ఒకటి, ఎక్కడి నుంచి ఒకటి. ఎక్కడి నుంచి ఇటు క్లోజ్ చేయండి. ఎక్కడి నుంచి యామీటర్ ప్లస్, యామీటర్ మైనస్ నుంచి ఇటు క్లోజ్. మళ్ళీ 5, 10, 15, 20 అప్లై చేయండి. ఇదిగో 5, 10, 15, 20 అప్లై చేయండి. ఇదేదో I2 అనుకోండి. సో ఇక్కడ వచ్చేవి రాసేయండి. ఎప్పుడైతే ఇక్కడ 5 దగ్గర వచ్చింది, ఇక్కడ ఈ రెండింటిని I1 + I2 యాడ్ చేస్తే ఇక్కడ మొదటి దానికి సమానం కావాలి. అదేవిధంగా 4 కేసెస్లోనూ సరి సమానం కావాలి. అదే సూపర్ పొజిషన్ థియరం చెప్పేది. స్టాప్.